శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో పీఎం కిసాన్ అన్నదాత సుఖీభవ రెండో విడత నిధులు విడుదల చేశారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు, నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి స్పష్టం చేశారు. నరసన్నపేట మార్కెట్ యార్డులో జరిగిన రైతు సంబరం సభలో కలెక్టర్తో కలిసి ఎమ్మెల్యే, మంత్రి పాల్గొన్నారు. గత వైసీపీ ప్రభుత్వం రైతులను మోసం చేసి కేవలం 7,000 రూపాయలు మాత్రమే ఇచ్చిందని మంత్రి విమర్శించారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ 6 హామీలను 100% అమలు చేసి సూపర్ సక్సెస్ సాధించిందని ఎమ్మెల్యే రమణమూర్తి చెప్పారు. నరసన్నపేట నియోజకవర్గంలోని 37,741 మంది రైతులకు ప్రయోజనం చేకూరుస్తూ 24.71 కోట్ల రూపాయల చెక్కులను రైతులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, అధికారులు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఉద్యానం పంటలు ఎక్కువ రాబడి ఉంది కాబట్టి దాన్ని ఎలా చేయాలి? ఈరోజు ఈ జిల్లాలో ఓ మంచి అగ్రికల్చరల్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, కేవీకేలు ఉన్నాయి, రీసెర్చ్ సెంటర్ ఉంది, మరి అలాగే ఎర్రనాయుడు గారి అగ్రికల్చర్ యూనివర్సిటీ ఉంది. ఇలా అనేకమైన ఇన్స్టిట్యూషన్స్ అన్ని కూడా ఈ జిల్లాలో అగ్రికల్చర్ మంత్రివర్గా ఉన్నటువంటి అచ్చెన్నాయుడు గారి జిల్లాలో అగ్రికల్చర్ కావాల్సినటువంటి పూర్తి వసతులు ఇక్కడ ఉన్నాయి. అయితే ఇక్కడ ఉన్నటువంటి వేదిక మీద ఉన్నటువంటి సైంటిస్టులు కానీ, కలెక్టర్ గారు కానీ మీ అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నారు. ఈరోజు వరి పంట నుంచి మనం ఇంకో పంటకి వెళ్ళాలి. వరి పంట వల్ల పెద్ద లాభసాటి మీకు అవ్వట్లేదు అనేది ప్రభుత్వం ద్వారా ఆలోచన. ఈరోజు పామ్ ఆయిల్కి వెళ్ళడంలో కానీ, లేకపోతే టాన్ మేజ్లోకి వెళ్ళడంలో కానీ మీరు కార్యాచరణ చేస్తే ప్రభుత్వం పూర్తి స్థాయిలో కూడా దానికి ఇన్సెంటివ్ ఇస్తుంది. మీకు పామ్ ఆయిల్ పంటకి ప్రభుత్వం సుమారు సీఎం సార్ చేతితో ఇవ్వడం జరుగుతుంది. ఇది కాకుండా మన జిల్లాకి టోటల్ ఇప్పటికీ ఒక 184 కోట్లు ఈ విడ్త్లో మనం ఇవ్వబోతున్నాం. ఎమ్మెల్యే గారు అలాగే అగ్రికల్చర్ మనకి ఆఫీషియల్స్ కూడా చెప్పారు ఎగ్జాక్ట్గా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఎంత, స్టేట్ గవర్నమెంట్ నుంచి ఎంత మనకి రాబోతుంది. ఇది కాకుండా మన ఆనరబుల్ సీఎం సార్ ఆదేశం మేరకు ప్రతి ఒక్క రైతు సేవా కేంద్ర అంటే ఆర్ఎస్కే వారిగా ఒక యాక్షన్ ప్లాన్ ప్రిపేర్ చేయమని చెప్పాను. దాదాపు అందరూ అలాగే మాట్లాడారు. మనకి ప్యాడీ నుంచి, వరి నుంచి వేరే క్రాప్ డైవర్సిఫికేషన్ వైపు మనం వెళ్తే బాగుంటుంది. సో కాబట్టి ఈ మనకి ఆర్ఎస్కే చూస్తే ఒక 2 గ్రామాలు ఉన్నాయి ఇక్కడ, తామరపల్లి అలాగే ఒట్టవలస. బహుశా రైతులు కూడా ఆ 2 గ్రామాల నుంచి ఇక్కడ వచ్చారు. సో దాదాపు ఇక్కడ ఒక 600 ఎకర్ సాగు జరుగుతుంది. సీఎం